ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. రాష్ట్రంలో జరిగే అన్బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజెట్ను ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని స్పష్టం చేశారు. శుద్ధి చేయని పొగాకుకు వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఈ గెజెట్ను జారీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైన ముందడుగని అభిప్రాయపడ్డారు. గతంలో ఎలాంటి బ్రాండ్ లేని బల్క్ పొగాకు క్రయ విక్రయాలు వాణిజ్యానికి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో చట్టంలోని వేర్వేరు నిబంధనల కారణంగా ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుల్లో వేర్వేరు వర్గీకరణల వల్ల జరిగే ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పొగాకు రైతులందరికీ మేలు చేస్తుందని వివరించారు. రైతులకు మంచి ధర దక్కడంతో పాటు వ్యాపారులకు ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూర్చనుందన్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు నిబంధనల కారణంగా ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. నోటిఫికేషన్ను దేశవ్యాప్తంగా ఒకేలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.